హలో అండి. ఈరోజు వచ్చేసి క్రిస్పీగా ఆలు బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆలుని పీల్ తీసేయండి. నీట్గా పీల్ తీసేయాలి, పీల్ ఉంచి చేయకూడదు. సో పీల్ తీసిన తర్వాత కట్ చేసుకొని, ఇప్పుడు పీలర్ ఉంటుంది కదా, సో ఆలు కట్ చేసేది తురిమే దాంట్లో, సో దాన్ని పెట్టైనా చాకు పెట్టైనా కానీ సన్నగా తురుముకోవాలన్నమాట. అలా మనకి ఇటు చూస్తే అటు కలిపేటట్టు ఉంటే సూపర్ ఉంటాయి అన్నమాట. మందంగా ఉంటే బాగోదు ముక్కలు అనేవి. నేను చూపిస్తున్నాను కదా, ఇవి వాటర్లో ఉప్పేసి ఆ వాటర్లో వేసుకొని కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో మనకి కావాల్సిన సరిపడినంత శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, వాము, జీలకర్ర అండ్ సోడా ఉప్పు అనమాట. లైట్గా సోడా ఉప్పు చూపిస్తాను కదా, చిటికెడు. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. స్పూన్తో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి బజ్జీ పిండి ఎలా ఎంత ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ తెలుసు కదా. ఇప్పుడు దోశ పిండి కొంచెం మందంగా ఉంటే ఎలా ఉంటుందో అలా అనమాట. సో కొంచెం కొంచెం పోసుకుని వెళ్ళిపోండి. ఒక్కొక్కసారి పోతే పిండి లూజ్ అయిపోయి అస్సలు రావు చేయడానికి. నేను చూపిస్తున్నాను కదా, ఆ టైప్లో ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇలా వాటర్లో కొంచెం ఉప్పు వేసిన వాటర్లో నానితే కదా, సో ఉప్పు అనేది పట్టి అవి కూడా లోపల ముక్కలు కూడా బాగుంటాయి ఉప్పు వేసిన వాటర్లో వేస్తే. వేసిన తర్వాత మనం బజ్జీలు అలా వేసుకుంటాము. ఆలు నుంచి దాంట్లో వేసేసుకోవడమే. కొంచెం అటు ఇటు ఫ్రై అవనిచ్చి లైట్గా తీసేస్తే చాలా చాలా బాగుంటాయండి. కొంచెం సోడా ఉప్పు వేసాం కాబట్టి సో ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. చాలా చాలా బాగుంటాయి. మీకు కనుక రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.